నమస్తే, వెల్కమ్ టు నేను తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు. సో మీ అందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు నుంచి ఎటు టర్న్ అవుతున్నాయి కూడా మీ అందరికీ ప్రత్యక్షంగా నేను చెప్పనక్కర్లేదు. మీరే కళ్ళకు కట్టినట్లుగా ప్రతిదీ కూడా మన ఛానల్లో మినిట్ టు మినిట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చూస్తూనే ఉన్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, మండల సమావేశాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇటు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, సో వీళ్ళందరూ కూడా ఇప్పుడైతే అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు, కానీ మండల సమావేశాల్లో కొంతమంది అటెండ్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఎవరైతే 11 మంది ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే 10 మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మొహం మీద అడుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడిని మనం ఏ విధంగా ఇబ్బంది పెట్టినా కానీ అసెంబ్లీలో ఖచ్చితంగా ఆయన 23 మంది మాత్రమే గెలిచినా కానీ ఆయన ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకి వచ్చారు. సో ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు అసెంబ్లీలో. అదేవిధంగా మనము ఎన్ని అసెంబ్లీలో ఇబ్బందులు పెట్టినా, మైకులు లాగినా, అదేవిధంగా ఇంకా ఇతరాత్ర మనం చేసిన అన్ని కూడా ఆయన భరించారు. రికార్డింగ్స్ చూసుకుంటా, ఏదైనా పత్రాలు చూసుకుంటా ఉన్నారు. సో వాటి అన్ని చూపిస్తా కూడా ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తారు సార్, ఖచ్చితంగా మనం కూడా వెళ్దాము అని కూడా వాళ్ళు తెగేసి జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతుంది. సో ఇదే నేపథ్యంలో ఇటు జగన్మోహన్ రెడ్డిని కూడా వద్దు అంటూ కూడా మళ్ళీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వద్దు, మండల సమావేశాలకు వెళ్ళండి అంటూ చెప్తుంటే, ఇటు మండల సమావేశాలకు వెళ్ళి ఏం లాభం, అసెంబ్లీ సమావేశాలకు వెళ్దాము, అక్కడ ఒకవేళ మనకి వాళ్ళు మైక్ ఇవ్వకపోతే ప్రజలందరి ముందు మనం బాయ్కాట్ చేసి మనమే ప్రజలందరి ముందు నిరూపిద్దాం, అసలు మనకి ఇస్తారా ఎవరో తెలియకుండానే మనమెట్ట ముందే మాట్లాడుకుంటాము అంటూ కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఎవరైతే 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు 23 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పుడు ఒక నలుగురు, కరణం బలరాము, వల్లభనేని వంశీ, పశ్చిమ గుంటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలగిరి, ఇక వాసుపల్లి శ్రీనివాస్, వీళ్ళ నలుగురు కూడా అటు కొన్ని ప్రలోభాలకు లొగ్గో లేదంటే ఇంకేమన్నానో ఇంకేదన్నా ఇతరాతరనో వాళ్ళందరూ కూడా వైసీపీలోకి జంప్ అయ్యారు. ఇన్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గత ఎమ్మెల్యే ఎవరైతే మద్దాలగిరి ఉన్నారో ఆయన ఇప్పుడు వైసీపీ నుంచి కూడా మళ్ళీ రిజైన్ చేసేసి ఇప్పుడు జనసేనకు దూకే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫస్ట్ టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత వైసీపీ, తర్వాత ఇప్పుడు జనసేనలోకి వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో వాళ్ళ నలుగురు కూడా వైసీపీలో ఇప్పుడు కొంతమంది కొనసాగారు, కొంతమంది వెళ్ళిపోయారు. సో ఆ నలుగురు పోయినా కానీ మిగిలిన ఎవరు ఒక దాదాపు 19 మందితో కూడా చంద్రబాబు అటెండ్ అయ్యారు. ఇప్పుడు మనం ఎందుకు అటెండ్ కాకూడదు అంటూ కూడా వీళ్ళందరూ కూడా గట్టిగా జగన్మోహన్ రెడ్డిని గట్టిగా మాట్లాడుతున్నట్లు కూడా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నో అంటే నో అంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఒక మంత్రి ఎవరైతే ఒక కీలక పాత్ర వైసీపీలో పోషిస్తారో ఆ వ్యక్తి ఖచ్చితంగా వెళ్దాము, మనకి మైక్ ఇవ్వకపోతే అప్పుడు చూద్దాము, సో మండలికి మాత్రమే వెళ్ళటం వల్ల మనకి ప్రయోజనం ఏమి ఉండదు, అక్కడ ప్రజల్లోకి తెలియాలి అంటే అసెంబ్లీకి వెళ్దాము, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కానీ మనకి మైక్ ఇవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా మనము ప్రజల్లోకి వెళ్ళి మనం అంతటా మనం బాయ్కాట్ చేసి ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో చూడండి మాకు మైక్ ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్దాము అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఒక మెయిన్ ముఖ్యంగా మనకి ఏమి తెలుస్తూ ఉంటుందంటే వెళ్ళటం, అసెంబ్లీకి వెళ్ళటం, ఎవరైతే మన నియోజకవర్గంలో మనం ఓట్లేసి మన ప్రజాప్రతినిధిగా గెలిపించుకున్న వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అక్కడ వెళ్ళినప్పుడు ఇంకెందుకు వాళ్ళు మనం గెలిచి కూడా వేస్ట్ కదా అనేది ఒక ప్రతిపాదన వేస్తుంది. సొంత చెల్లె మాట్లాడుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఇటు అసెంబ్లీ సమావేశాలకి వెళ్ళరో వాళ్ళందరూ కూడా జీతాలు కట్ చేయండి, వాళ్ళందరికీ అసెంబ్లీ హోదా అనేది రద్దు చేయండి అంటూ షర్మిల కూడా మన వ్యాఖ్యానించిన సంగతి కూడా మనకు తెలిసిందే, పర్టికులర్లీ జగన్మోహన్ రెడ్డిని. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అటు సొంత చెల్లె కాకుండా ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా తెగేసి చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా మనం అసెంబ్లీ సమావేశాలకి వెళ్దాము, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇన్కేస్ వాళ్ళు కానీ ఇవ్వకపోతే మైక్ మనం ప్రజల ముందుకు వెళ్దాము, బాయ్కాట్ చేసి అంటూ చెప్తున్నారు. సో చూద్దాం ఇక జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి. ఫస్ట్ సిట్టింగ్లో అయితే వీళ్ళైతే చెప్పారు ఖచ్చితంగా నో అంటే నో అని ససమేరా తను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి తీరు మనందరికీ కూడా తెలుసు. నో అంటే నో అన్నట్లు చెప్తున్నారు. మరి ఇక 10 మంది కూడా జగన్మోహన్ రెడ్డితో ఉంటారా, మరి ఇంకేదైనా పార్టీలో గెలిచిన వాళ్ళు వెళ్ళిపోతారనేది కూడా కొద్ది రోజులు అయితే మనకు తెలుస్తూ ఉంది, చూడాలి. ఇక టీడీపీ అయితే ఎన్డీఏ గవర్నమెంట్ లీడ్ చేసిన తర్వాత కొంతమేర అయితే అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకెవరైనా కానీ వస్తే వాళ్ళు చేసిన తప్పేదాన్ని చూపిద్దాము, కడుగుదాము, వాళ్ళ ద్వారా మాట్లాడిద్దామని అయితే ఉంది. బట్ ఇక్కడ
వైసీపీ మిగిలిన 11 మందిలో జగన్మోహన్ రెడ్డిని తీసేస్తే 10 మంది కూడా వచ్చేటందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నా కానీ ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళని పంపించేటందుకు కూడా సిద్ధంగా లేరు అన్నట్లుగైతే సమాచారం అందుతుంది. మరి ఇంకా ఏది అవుతుందో ఎలా ఉండబోతుంది అనేది మినిట్ టు మినిట్ అప్డేట్ మీ అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా ఏఎన్ఎన్ ఛానల్ని చూస్తూనే ఉండండి. తెలుసు కదా, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.